నమస్తే అండి. ఆచార్య నాగేశ్వర, వేదిక్ ఏపీ అస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చిందని మ్యారేజ్ మ్యాచింగ్. ఈ మ్యారేజ్ మ్యాచింగ్ ఎలా చూడాలంటే, అబ్బాయిది అమ్మాయిది మనము నక్షత్రం చూసి మనం మ్యాచింగ్ చేసుకుంటూ మ్యారేజ్ చేసుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు అడ్వాన్స్గా ఏం చేయాలంటే, వీళ్ళిద్దరూ ఒక హారోస్కోప్ మ్యాచింగ్ చేసుకుంటూ మన ఒక జాతక రీత్యా ఇద్దరికి, అంటే అమ్మాయికి అబ్బాయికి జాతక రీత్యా సప్తమ స్థానం అనేది చూడాలన్నమాట. ఎందుకు చూడాలంటే, ఆ సప్తమ స్థానం అనేది మనకు బాండింగ్, హస్బెండ్ అండ్ వైఫ్కి సప్తమ స్థానం అనేది బాండింగ్. ఇద్దరు ఒక హారోస్కోప్లను ఆ ఒక సప్తమ స్థానం అనేది ఇద్దరికి బాగుండాలి. ఉంటేనే వాళ్ళిద్దరూ లైఫ్లో ఆ బాండింగ్ అనేది బాగుంటుంది. తదుపరి లగ్నం. ఇక్కడ అమ్మాయి జాతకంలో లగ్నం చూసుకోవాలి, అబ్బాయి జాతకంలో కూడా లగ్నం అనేది చూడాలి. ఎందుకు చూడాలంటే, అనుభవం గురించి చెప్పడం లగ్నం కాబట్టి చాలా ముఖ్యమైనది లగ్నం. ఎందుకంటే లగ్నం ద్వారానే అన్ని మనకు బెనిఫిట్స్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే లగ్నాధిపతి బాగుండాలి కాబట్టి లగ్నాధిపతి, సప్తమాధిపతి, ద్వితీయాధిపతి, తృతీయాధిపతి, పంచమాధిపతి అండ్ 11th హౌస్, ఇవన్నీ చూసి మనం హారోస్కోప్ అనేది మ్యాచింగ్ చేయాలన్నమాట. అప్పుడు చేస్తేనే మనకు లైఫ్లో చిల్డ్రన్సే కానీ, ఫ్యామిలీనే కానీ, బాండింగ్ విత్ హస్బెండ్ అనేది కానీ బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇంకొకటి ఏమంటే తారాబలం. కంపల్సరీ మనం తారాబలం అనేది చెక్ చేయాలి. తారాబలంతో పాటు నక్షత్ర మ్యాచింగ్ నేను చెప్పినట్లు లగ్నాధిపతి, ద్వితీయ, తృతీయ, పంచమ, దశమ, లాభాధిపతి, ఇవన్నీ మనము రెండు హారోస్కోప్లను చెక్ చేస్తే మనకు లైఫ్ విత్ వైఫ్ అనేది బాగుంటుంది. లేదంటే కొద్దిగా సమస్యలు అనేది వస్తూ ఉంటుంది. సో ఈ బాండింగ్ ఎప్పుడైతే మనకు బాగుంటుందో లైఫ్లో మనకు ఏ ఇబ్బంది అనేది రాదు. ఓకే, ఫర్ దట్ మీరు హారోస్కోప్ ఇలా చేస్తేనే మీకు మ్యారేజ్ లైఫ్ అనేది బాగుంటుంది. దయచేసి ఊరికే మీరు వెళ్ళి ఆ పంచాంగంలో ఊరికే చూసి చెప్పేస్తారు. మీకు 24, 25 ఉంది, మీరు చేసుకోవచ్చు, బాగుంటారని చెప్పేస్తారు. మళ్ళీ మీరు లైఫ్లో చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. చాలామంది ఇట్లా మిస్టేక్స్ అయిన ఎవ్రీ కాల్స్ అనేది వస్తూ ఉంటుంది. అంటే నేను లైవ్ ఆన్లైన్లో చెప్తూ ఉంటాను అస్ట్రాలజీ. సో సిన్స్ ఫ్రమ్ 2 years నుంచి నేను ఆన్లైన్లో చెప్తూ ఉంటాను. ఎక్కువ కేసెస్ ఇలాగే వస్తుంది అనమాట. సో ఇదంతా రాకుండా దానికి మనం ఇలా హారోస్కోప్ మ్యాచింగ్ కంపల్సరీ చేయాలన్నమాట. చేస్తే తప్పకుండా మీ యొక్క లైఫ్ విత్ వైఫ్ అనేది బాగుంటుంది, మీ యొక్క ఫ్యామిలీ కూడా బాగుంటుంది. ఓకే, నమస్తే అండి. మీకు ఏదైనా సమస్య ఉన్నా ప్లీజ్ యూ కెన్ కాంటాక్ట్ మీ రిగార్డింగ్ దిస్ మ్యారేజ్ మ్యాచింగ్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ ది బెస్ట్ మ్యాచింగ్. ఓకే, నమస్తే.